వేరే పక్షి పడి అది జపిస్తా ఉంది రామ రామ అని. రాముడు వచ్చి ఇక్కడ పడి ఉన్న ఆ పక్షిని చూసి ఆయన లయపక్షి అంటారు. ఆయన పిలిచిన లయపక్షి అన్న వర్డ్ ఈ ఊరికి లేపాక్షి అని పేరు. లయపక్షి మీన్ దట్ ఈస్ సాంస్క్రిట్ వర్డ్. లయ అంటే అన్కాన్షియస్ వర్డ్. యాక్చువల్గా అది దాని అర్థం. మనోళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తెలుగులో మ్యాచ్ అవుతుంది కదా అని లేపక్షి అని. అది మనకి మామూలుగా అయితే స్కైలో చేస్తారు ఫైటింగ్, అట్లా కాదు. ఈ స్టోన్ మీద జరిగిందంట యుద్ధం. అప్పుడు పక్షి ఇక్కడ పడినప్పుడు సీతాదేవి ఆశీర్వాదం చేసి ఉంటారు, పక్షికి బ్లెస్సింగ్ ఇచ్చింటారు. అప్పుడు ఆమె మోపిన పాదం. నీళ్ళు అయితే ఎప్పుడు వస్తాయి ఈ లేయర్లో, ఈ పొరలో. ఎందుకు నీళ్ళు వచ్చిందంటే జటాయబడి తాగడానికి ఆ రోజు నీళ్ళు వస్తున్నాయి కంటిన్యూ, ఈ రోజు వస్తూనే ఉంటాయి. ఇదైతే ఎప్పుడు ఎండదు, 365 days వాటర్ అయితే వస్తుంది, సమ్మర్లో కానీ వస్తుంది. పాదం చూస్తే పెద్దగా ఉంది. దీన్ని బట్టి చూస్తే మనుషులు అప్పుడు త్రేతాయుగంలో ఎక్కువ హైట్ ఉన్నారు, ద్వాపరయుగం వస్తేనే హైట్ తగ్గినారు. ఇప్పుడు కలియుగం మనం ఇంకా తగ్గినాం, జరగబోదిన వాళ్ళు ఇంకా తగ్గుతారు. అప్పట్లో ఈవిడ పొట్టిదంట, అందరికన్నా తక్కువ హైట్. తక్కువైనా కూడా ఈ మాదిరిగా ఎంత పెద్దగా ఉంటుంది. ఇంకా ఆయన ఆంజనేయ టెంపుల్ సెక్యూరిటీ అంటే క్షేత్రపాలకులు అంటాం.